హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి లోకస్. ఫస్ట్ లోకస్ అంటే డెఫినేషన్ చూద్దాం. ద లోకస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ద పాయింట్స్. దిస్ పాయింట్స్ సాటిస్ఫై ద గివెన్ కాన్సిస్టెంట్ జియోమెట్రిక్ కండిషన్. సో దీనికి ఫార్ములాస్ చూద్దాం. ఫార్ములాస్ మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫార్ములాస్ వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ ఆఫ్ x1, y1 అండ్ b ఆఫ్ x2, y2. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏ అండ్ బి. ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ రూట్ని తీసేయాలంటే మనం 2 సైడ్స్లో స్క్వేర్తోని ఇంటూ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ వెళ్ళిపోతుంది, అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫార్ములా, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 యాక్సిస్. అంటే ఇంతకుముందు 2 పాయింట్స్తోని, ఇప్పుడు 3 పాయింట్స్తోని ఫామ్ అయ్యే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఏ ఏంటి? x1 y1, బి ఏంటి? x2 y2, సి ఏంటి? x3 y3. సో దీనికి ఏరియా ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి? 1/2 మోడ్ ఆఫ్ x1 y1, x2 y2, x3 y3 ఇంటూ మళ్ళీ సేమ్ x1 y1తోని ఇంటూ అవుతుంది, స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా వచ్చేసి హైపోజీనియస్ థియరం. ఇది నార్మల్గా మనకు తెలుసు, హైపో స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఈ 2 ఫార్ములాస్ మేజర్గా మనం యూజ్ చేస్తాం. సో కొన్ని ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పి ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ బి. సో మనకి ఏమన్నాడు? ఇక్కడే మన ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి? లెట్ ద పాయింట్స్ ఆఫ్ లోకస్ పి ఏమనుకోవచ్చు? x, y. ఇది ఫార్ములా, నార్మల్ ఫార్ములాలో పి అంటే ఏంటి? x, y కదా. సో x, y తీసుకున్నాం. ఇప్పుడు మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇఫ్ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ బి, అంటే ఏపీ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్, 2 టైమ్స్ అన్నాడు కదా. సో ట్వైస్ ఆఫ్ బీపీ, 2 పాయింట్స్ బి ఇంకా పి. సో ఇది కండిషన్. ఈ కండిషన్లో మనం ఏరియా ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏరియాకి ఫార్ములా, ఏరియా బిట్వీన్ 2 పాయింట్స్కి ఫార్ములా ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా. సో అది ఇచ్చాను. అది ఇచ్చాక నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏబికి ఫార్ములా, అంటే 2 పాయింట్స్ ఉంటే అది ఏ 2 పాయింట్స్ అయినా కానీ ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏపీ అనేది ఒక 2 పాయింట్స్ కదా. సో దీనికి ఫార్ములా ఇది, అంటే అండర్ రూట్ ఆఫ్ ఏపీ, ఏ అంటే 3, y 3, 0, పి ఏంటి? x, y. సో దీనికి ఫార్ములా x2 మైనస్ x1 కదా. x2 అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ 2 అండర్ రూట్ ఆఫ్, మళ్ళీ ఎందుకు? బీపీకి అంటే 2 పాయింట్స్, ఇది 2 పాయింట్స్, దీనికి ఏరియా ఎట్లా ఫైండ్ చేస్తాం? ఇక్కడ ఫార్ములా. సో అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి x2 x1 ఏంటి? ఇది x1 y1, ఇది x2 y2. సో ఇది ఏమవుతుంది? x ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎందుకు ప్లస్? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తాం? 2 సైడ్స్ అండర్ రూట్స్ ఉన్నాయి. సో ఏం చేస్తాం? 2 సైడ్స్ స్క్వేర్ చేసుకున్నాం అనుకో, రూట్స్ పోతాయి. సో ఏమవుతుంది? ఇటు స్క్వేర్ చేశాను, రూట్ పోతే మనకి ఏం మిగులుతుంది? x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 2 స్క్వేర్ అవుతుంది అంటే 4, ఈ రూట్ వెళ్తే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు ఇంటూ చేసుకుందాం x స్క్వేర్. ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ అంటే x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్, ఇది కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ 4తో ఇంటూ చేసుకుందాం. 4x స్క్వేర్ 4 ఇంటూ 9 36, 4 6 24, 4y స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం, ఎందుకంటే ఇక్కడ x టర్మ్ ఉంది, ఇక్కడ x టర్మ్ ఉంది, ఇక్కడ y టర్మ్ ఉంది, ఇక్కడ y టర్మ్ ఉంది. సో అన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్. ఈ ప్లస్ y స్క్వేర్ని ఇటు తీసుకొచ్చు, మైనస్ y స్క్వేర్ ప్లస్ 24x. ఇక్కడ మైనస్ 6x రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది? ప్లస్ 6x అవుతుంది, ప్లస్ 6x ప్లస్ 36. ఇక్కడ ప్లస్ 9 వస్తే ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ 9 అవుతుంది. సో ఇప్పుడు 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఏమవుతుంది? 3x స్క్వేర్. 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఏమవుతుంది? 3y స్క్వేర్. నెక్స్ట్ 24x ప్లస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 30x ప్లస్ 36 మైనస్ 9 ఏమవుతుంది? 27 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ అన్నిట్లో 3 కామన్.
సో 3ని ఇంటూ చేసుకుందాం. 3 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 3ని నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఎలా అవుతుంది, 0/3 ఏమవుతుంది, 0నే కదా. సో 0 రాసుకున్నాం. సో మనం ఈక్వేషన్ ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ P అన్నాడు కదా. సో దాని ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ లోకస్ ఆఫ్ P. అంటే ఇక్కడ కూడా ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నాడు. కండిషన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్ A అండ్ B ఈజ్ 2:3 రేషియో. అంటే పాయింట్ P నుంచి Aకి ఇంకా Bకి రేషియో ఏంటి, 2:3 అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ని రాసుకుందాం. ఏంటి, AP ఈజ్ టు BP ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 2:3 రేషియో. ఇప్పుడు ఈజ్ టు అంటే బై కదా. సో AP బై BP ఈజ్ ఈక్వల్స్ టు 2/3. 3 ఇంటూ AP 2 ఇంటూ BP. సో ఇది మన ఈక్వేషన్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫార్ములా ఏంటి, అండ్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేరే కదా. సో ఆ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే ముందు ఏ వాల్యూస్ ఏంటి, ఏ పాయింట్స్ ఏంటి, 5, -4. నెక్స్ట్ బి ఏంటి 7, 6. పి ఏంటి నార్మల్గా మనకు తెలిసింది x, y, అది రాసుకున్నాం. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. 3 ఇంటూ AP అంటే 2 పాయింట్స్ అండ్ రూట్ ఆఫ్ A ఇంకా P. సో ఇవి రెండింటికి పాయింట్స్, ఇది x1 y1 ఇది x2 y2 అంటే x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ BP అంటే ఈ 2 పాయింట్స్కి అండ్ రూట్ ఆఫ్ x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ 2 సైడ్స్ రూట్ ఉన్నాయి. సో 2 సైడ్ రూట్ పోవాలంటే స్క్వేర్తో ఇంటూ చేయాలి. సో స్క్వేర్తో ఇంటూ ఇది హోల్ ఇంటూ చేశాను, చేసి 3 స్క్వేర్ లాగా రాశాను. ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్. ఈ అండర్ రూట్ ఇంకా స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఏముంటుంది, x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. సో ఇంటూ చేసేసుకుందాం. 3 స్క్వేర్ అంటే 9. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోండి. సేమ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. ఈక్వల్స్ టు ఇది 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ కూడా సేమ్ ఏంటి, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. నార్మల్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మొత్తం 9తో ఇంటూ చేయండి, ఇది మొత్తం 4తో ఇంటూ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్లో కూడా ఆ టర్మ్స్ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, వై స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది, అండ్ కాన్స్టెంట్ కూడా ఉంది. సో అన్నీ తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడే 9x స్క్వేర్ చూడండి, ఇక్కడ 4x స్క్వేర్ ఉంది, ఇది ఎక్కువది కదా. సో గ్రేటర్ నెంబర్ కాబట్టి అన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం. సో ఏమవుతుంది, 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 90x మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 56x ప్లస్ 72y, ఇది ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ 448y ప్లస్ 369 మైనస్ 340. సో లాస్ట్కి మనకు వచ్చే టర్మ్ ఏంటి, 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈక్వల్స్ టు 0. సో క్వశ్చన్లో అడిగినట్టు మనం ఈక్వేషన్ ఏం ఫైండ్ చేసాం, ఇది మన లాస్ట్ ఈక్వేషన్. ఎందుకంటే ఇంకా దీని తర్వాత మనం ఇంకేం సాల్వ్ చేయలేం దీనికి. సో ఇది ఈక్వేషన్ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈక్వల్స్ టు 0. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.